దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి. మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. రీసెంట్గా నాగ్ అశ్విన్ గారు ఒక పోస్ట్ తన సోషల్ మీడియాలో, అంటే ఒక నెటిజన్ ఏదో అడిగితే దానికి సంబంధించిన రిప్లై ఇస్తూ ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. అంటే ఒక మహాభారతం సంబంధించి ఒక చిన్న స్క్రీన్ షాట్ని పెట్టి ఇందులో శ్రీకృష్ణ వారు కర్ణుడిని ఎన్నిసార్లు పొగిడారో అది చూడండి అని చెప్పేసి ఒక నెటిజన్స్కి కౌంటర్ ఇస్తూ ఆయన పెట్టడం అయితే జరిగింది. ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా కూడా మారిపోయింది. సో కల్కి రిలీజ్ అయినప్పుడే అందులో ప్రభాస్ గారిని కర్ణునిగా చూపించడం, కర్ణుడిని పోర్ట్రే చేసిన విధానం పైన కొంత విమర్శలు, చర్చ రావడం కూడా జరిగింది. సో ఇప్పుడు దానికి సంబంధించి మరొకసారి ఇది అంశం తెరపైకి వచ్చింది, మరొకసారి డిస్కషన్ పాయింట్గా మారిపోయింది. అసలు ఎందుకు నాగశ్విన్ గారు ఈ విధంగా చెప్పడం జరిగింది? సో యాక్చువల్గా వ్యాస మహాభారతంలో నిజంగా కర్ణుని శ్రీకృష్ణ వారు పొగుడుతూ ఉంటారా మన నాగశ్విన్ గారు చెప్పినట్టు అనేది ఒకసారి కంప్లీట్గా అసలు ఏం జరిగింది, ఎలా ఉండింది అనేది ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణ శాస్త్రి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం ఆదిత్య గారు. సో సినిమాలో శ్రీకృష్ణ వారు అర్జునునితో కర్ణునికి సంబంధించిన డైలాగ్స్ కల్కి మూవీలో చెప్పినప్పుడు దానిపైన బయట డిబేట్ జరిగింది. సో ఇలా చూపించడం కరెక్ట్ కాదని చెప్పేసి చాలా మంది కూడా బహిర్గతంగా కూడా మాట్లాడడం అయితే జరిగింది. అది అప్పట్లో పెద్ద డిబేటబుల్ పాయింట్. మళ్ళీ ఇది ఒకసారి చర్చకు వచ్చేసింది. రీసెంట్గా నెటిజన్ ఇట్లా చూపించాలి, అప్పుడు కల్కిలో సరిగ్గా చూపించలేదని చెప్పినందుకు ఆయన రిప్లై ఇచ్చారు. మరి ఈ వివాదం పైన, ఈ చర్చ పైన మీ ఒపీనియన్ ఏంటి? సాక్షాత్తు వేదవ్యాస మహానుభావుడు, సాక్షాత్తు ఆయన విష్ణుమూర్తి అవతారం. ఆయన రాసినటువంటి మహాభారతమే స్టాండర్డ్. ఇక్కడ ఆయన వివేక్ డెబ్రాయ్ రాసినటువంటి దాన్ని ఆధారంగా తీసుకుని ఈయన సినిమాలు తీయడం జరిగింది. చాలా వ్యాఖ్యానాలు ఉన్నాయి ఇది ఈ యొక్క మహాభారతం పైన చాలామంది రాశారు. అవన్నీ ఏవి కూడా స్టాండర్డ్ కాదు. ఇకపోతే ఈ సినిమాలు తీయడంలో ఏంటంటే కొంచెం కమర్షియల్ ఎలిమెంట్స్ని పెడతారనమాట. విలన్ని హైలైట్ చేసి చూపిస్తే బాగా కలెక్షన్ వస్తుందనే ఉద్దేశం. ఈ సాంప్రదాయం, దుష్ట సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చిందంటే దానవీర సూరకర్ణ అనేటటువంటి సినిమాలో సీనియర్ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి వచ్చింది. ఆయన అంటే మహానటుడు, సరదాగా ఆయన డైరెక్షన్ చేసేవారు. కాబట్టి ఆయన పాత్రకు తగ్గట్టుగా, ఆయన హావభావాలకు తగ్గట్టుగా ఒకసారి దుర్యోధనుడు పాత్ర, తర్వాత ఒకసారి కృష్ణుడు, రాముడిగా, కర్ణుడిగా ఇలా వేసుకుంటూ వచ్చి కర్ణుడిని హీరోగా చూపించేటప్పుడు దానవీర సూరకర్ణ 3 పాత్రలు. అది దానవీర సూరకర్ణ తీసినప్పుడు కర్ణుడిగా పెట్టి అర్జునుడు మామూలుగా బక్కగా చిన్న చీపురు పుల్లలా ఉండేవాడిని ఒకటి పెట్టేసి మేనేజ్ చేసేవారు. అలాగే దుర్యోధనుడు పాత్ర వేసినప్పుడు ఈయన నవరస నట సార్వభౌముడు కాబట్టి ఈయనేమో దుర్యోధనుడు అద్దర కొట్టే డైలాగులు, భీముడిని మామూలుగా డమ్మీని సత్యనారాయణ వర్ణం పెట్టి డౌన్ చేసేవారు ఆ క్యారెక్టర్ని. ఇదే ఎన్టీ రామారావు గారు ఒకళ్ళే చేశారా అంటే కాదు. ఆనాటి కాలంలో మనకి నాటక రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దుర్యోధనుడి పాత్రనే ఎక్కువ వేసేవారు మోనో యాక్షన్లో. ఈవెన్ మేము చదువుకున్న రైల్వే మిక్స్ డేస్లో కూడా మాకు రాజమండ్రిలో ఈ సుబ్బరామ శాస్త్రి అనేటటువంటి మా తెలుగు మాస్టర్ కూడా యాన్యువల్ డే రావడం ఆలస్యం, ప్రతి యాన్యువల్ డేకి గద పట్టుకొని వచ్చేసేవారు, ఎక్కేసేవారు. అంటే అది అందరు స్కూల్స్లోనే అబ్జర్వ్ చేసేవాడిని నాటకాలు. అది అంతా ప్రభావం ఎన్టీఆర్దే అవ్వచ్చు. అందువలన ఎప్పుడైతే సీనియర్ ఎన్టీఆర్ గారు ఇలా కీచకుడు పాత్రని హీరోగా, తర్వాత మెయిన్ రోల్గా బ్రహన్నల పాత్రని నర్తనశాల అలా చేస్తే ఎన్టీ రామారావు గారిని ఎవరేమనరు. కారణం ఏంటంటే ఆయన బ్యాలెన్స్ చేస్తారు. రాముడిగా, కృష్ణుడిగా చూశారు. రావణాసురుడిగా ఆయన స్టార్డమ్ని డౌన్ చేసే విధంగా ఈ యొక్క పాత్రలు ఉంటాయి, విలన్ పాత్రలు ఉంటే మీ ఈ యొక్క హీరో, ఆయన హీరోగా టాప్ నెంబర్ 1గా ఉన్నారు. సో ఆటోమేటిక్గా అక్కినేని నాగేశ్వరరావు గారికి ఫేవర్ అయిపోద్ది ఈయన ఏమాత్రం డౌన్ అయితే. అయినా సరే కూడా ఈయన యాంటీ రోల్స్ వేసుకుంటూ దానికి మంచి అందాన్ని తీసుకొచ్చేవారు. ఇట్ ఈస్ నాట్ ద కేస్ విత్ నాగాశ్విన్ పప్పులో కాలేసినట్టు ఆయన ఫాలో అయితే. ఎలా అంటే ఇప్పుడు ప్రభాస్ వేయొచ్చు, ప్రభాస్ ఏం తప్పు ఉండదు, పాప ఆయన ఏ రోల్ ఇస్తే ఆ రోల్ వేయాలి. ఇప్పుడు ఇక్కడ కర్ణుడి రోల్లో ఏంటంటే కర్ణుడు జనరల్గా కృష్ణుని వారు మెచ్చుకున్నారని అంటే కృష్ణుడు ఎవరినైనా మెచ్చుకుంటాడు. ఇప్పుడు పరమాత్మ ఆయన మంచి చేసేవాడు, అప్రిసియేషన్ ఉంటుంది. చెడ్డవాడికి పాలని నీళ్ళని విడగొట్టేస్తాడు ఆయన. కర్ణుడిలో ఉన్నటువంటి మంచి గుణాలను ఒకసారి మెచ్చుకున్నాడు ఆయన. ఓకే, 1-2 సందర్భాలు మెచ్చుకున్నాయి. కానీ నాగాశ్విని పెట్టిన ఎక్స్లో అది కాదు. అంతకు ముందు ఏం చేశాడంటే ఇతను
శ్రీకృష్ణుడు ఆ, అర్జునుడి కంటే చాలా గొప్పవాడు. కర్ణుడు వాళ్ళిద్దరు కూడా చంపలేరు. శ్రీకృష్ణుడి యొక్క సుదర్శన చక్రం కూడా చంపలేదు. అట్లా పెట్టాడు ఆయన. అర్జునుడు వారిని 3 సార్లు ఓడించాడు. ఇట్లా పెడితే దానికి చర్చనీయాంశం అయినాయి డిబేట్లు. పండితులంతా కూడా ఒరిజినల్గా చెప్పాలి కానీ ఇలాగా కథలు మార్చకూడదని. ఎవరు ఇప్పుడు వీళ్ళంతా చెప్పేటటువంటి చెత్త పురాణాల వల్ల మార్చేయడం వల్ల న్యూ వెర్షన్స్. అసలు అప్పుడు అప్పుడు మనం విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షం అని రాస్తే రామాయణ వృషవృక్షం అని చెప్పి రంగనాయకమ్మ గారు రాశారు. ఇప్పుడు ఆవిడ పెద్ద ఆవిడ అయిపోయింది, మేము కలుస్తూ ఉంటాం. తర్వాత ఆవిడ రిపెంట్ అవుతూ ఉంటారు. అప్పుడు అలాగా అంటే ఆమె రాజరిక వ్యవస్థ గురించి రాశారు. రాముడు రాజు అయినప్పుడు మనకి ఎలా ఉంటుంది, రాజు ఎప్పుడు కూడా మంచివాడు కాలేడు అంటూ ఆమె మామూలుగా రాజుల గురించి రాసుకొచ్చింది. రాముడు లక్కీగా రామాయణంలో హీరో కాబట్టి ఆయన్ని రామాయణ విశ్వవృక్షం అని రాయడం జరిగింది అనమాట. సో ఈ సినిమాల్లో ఈ కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం ఎక్కువ జనాలు చూడాలి, వ్యూస్ కోసం ఎలాగైతే థంబ్నెయిల్స్ రకరకాల వెరైటీలుగా పెడతారో అట్లాగా ఇది కూడా అంతే అనమాట. అసలు యాక్చువల్గా ఏం జరుగుతుందంటే కర్ణుడు నథింగ్ అనమాట అర్జునుడి ముందు. అందువల్ల అసలు కర్ణుడి బర్త్ స్టోరీయే రాంగ్. ఎలా అంటే కర్ణుడు పూర్వజన్మలో సహస్ర కవచుడు, అతని పేరు దంభోద్భవుడు పేరు. సహస్ర కవచుడు అంటే 1000 కవచాలతో బాడీతో పుట్టాడు అతను, కవచాలతో అతుక్కొని. అప్పుడు దంభోద్భవుడు అంటే ఎప్పుడు కూడా దంభాలు పలుకుతూ ఉంటాడు, గర్వం, తన గురించి గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. దానివల్ల అతను ఆ పూర్వజన్మ నుంచి నెక్స్ట్ జన్మలో కర్ణుడిగా పుట్టినా కూడా ఇతను గొప్పలు చెప్పుకునేటటువంటి సాంప్రదాయం వచ్చేసింది. అర్జునుడు నేను వేసేస్తాను, నేను ఒక్కడనే చాలు, భీష్ముడు అక్కర్లేదు, ద్రోణుడు అక్కర్లేదు. అలాగే గోగ్రహణం, ఉత్తర గోగ్రహణం జరుగుతున్నప్పుడు విరాట్ రాజ్యంలో నేను ఒక్కడనే చాలు రక్షిస్తాను, అట్లా కబుర్లు చెప్పి అస్తమానం పరాభవం పొందుతూ ఉంటాడు ఓడిపోయి. అసలు యాక్చువల్గా ఏం జరిగింది, ఒక గంధర్వుడుతో ఈ యొక్క కౌరవులు యుద్ధం చేసినప్పుడు మొత్తము కౌరవులను అందరినీ కూడా గంధర్వరాజు జయించేస్తాడు, దుర్యోధనుడిని బంధించేస్తాడు. అతన్ని విడిపించుకొస్తానని చెప్పేసి వెళ్ళినటువంటి కర్ణుడిని ఓడిస్తాడు గంధర్వరాజు. ఇంకేం వీరుడు ఇక్కడ కర్ణుడు, ఆ గంధర్వరాజు చేతిలోనే ఓడిపోయాడు. అప్పుడు పాండవులు పెద్ద అయినటువంటి ధర్మరాజు మన తమ్ముడు బంధించారు, వెళ్ళి విడిపించుకురా అంటే అప్పుడు అర్జునుడు వెళ్ళి గంధర్వరాజును లీలగా ఓడించి కర్ణుడిని దుర్యోధనుడిని విడిపించుకొచ్చాడు. ఇక్కడ అర్జునుడు లేదే ఆయనకి కర్ణుడికి అక్కడ వీరత్వం పనిచేయలేదు. నెక్స్ట్ రెండవది ఉత్తర గోగ్రహణం జరిగినప్పుడు ఉత్తర దిక్కుగా విరాట్ పర్వంలో ఉంది ఇది మహాభారతంలో. అక్కడ ఏమైనా సరే ఈ 14 సంవత్సరాల 12 సంవత్సరాలు మామూలు, ఇది 1 సంవత్సరం అజ్ఞాతవాసం కదా, ఈ వనవాసాన్ని ఏమైనా సరే బయట పెట్టేసేయాలి అనేటటువంటి దుర్బుద్ధితో ఆ రోజుకే అసలు యాక్చువల్గా అయిపోయింది. వీళ్ళ క్యాలిక్యులేషన్స్ రాంగ్ వల్ల ముందు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ఈ గోవులన్నిటిని కూడా ఉత్తరం దిక్కుగా తీసుకెళ్ళిపోయినప్పుడు అక్కడ అజ్ఞాతవాసాన్ని బయట పెట్టాలనేటటువంటి తలంపుతో అప్పుడు మొత్తం ఎవరెవరు ఉన్నారండి, భీష్ముడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు, కృపాచార్యుడు ఉన్నారు, అశ్వత్థామ ఉన్నాడు, వికర్ణుడు, కర్ణుడు, వీళ్ళందరూ ఉన్నారు, దుశ్శాసనుడు, ఇంతమందిని కూడా సింగిల్ హ్యాండ్తో అర్జునుడు ఓడిచ్చేస్తాడు. ఏం చేస్తాడు, ఆయన విరాట్ రాజు కుమారుడు అయినటువంటి ఉత్తర కుమారుడు నేను గెలుస్తానని కోతలకు వస్తే, సరే నాకు రథసారథి ఎవరు లేరంటే బృహన్నల రథసారథిగా వస్తాడు అర్జునుడు. ఊర్వశి ఇచ్చిన శాపంతో అది వరంగా మార్చుకొని ఇంద్రలోకంలో ఇంద్రుడు కుమారుడు, ఆయన ఇంద్రుడు ఆయన ఘనకార్యాలన్నీ కూడా పొగిడి ఊర్వశి మనసు పెడితే ఆమెను సున్నితంగా తిరస్కరించినటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి వాడు హీరో అర్జునుడు అనమాట. అమ్మ నువ్వు మా పూర్వీకురాలు వంశూరాలు అవుతావు, అందువల్ల నేను పెళ్లి చేసుకోవడం కుదరదంటే, వేసలకు పెళ్ళిళ్ళు ఉండవురా నాయన, మాకు మీ వంశంలో వాడికి నేను పెళ్ళి అవ్వడం ఇవన్నీ అవన్నీ కాదు, పురూరవుడితో ఇవన్నీ అని చెప్పుద్ది. సో అర్జునుడు ఆ విధంగా అక్కడ ఉత్తర గోగ్రహణంలో భీష్మాచార్యుల వారిని నిద్రావస్థలోకి వేసేసి తర్వాత మిగతా వాళ్ళందరినీ కూడా ఓడించి కర్ణుడు అర్జునుడి యొక్క వీరత్వం ముందు ఓడిపోయి పారిపోయి వచ్చేస్తాడు రథాన్ని వెనక్కి తిప్పమని. ఇక మిగతా వాళ్ళందరూ పరాభవం, వాళ్ళందరినీ కూడా నిద్రలో పడేసి నిద్రాస్త్రంలో వాళ్ళందరి యొక్క గుడ్డలను కోసేసి ఉత్తరకి, అంటే ఉత్తర కుమారుని యొక్క సోదరు విరాట్ మహారాజు యొక్క కుమార్తె అయినటువంటి ఉత్తర కుమారుని ఉత్తరకి ఇస్తారు. ఈ ఉత్తరనే పరీక్ష రానున్న కాలంలో